నెక్స్ట్ వచ్చేసి లాంగెస్ట్ సబ్ అరే విత్ సమ్ కే. సో దీనిలో మనం అన్ని పాజిటివ్స్ని కనిపెట్టాలి. ఓకే, సో పాజిటివ్ ఎలిమెంట్స్ అనమాట. ఇప్పుడు దీనిలో ఇచ్చినవన్నీ పాజిటివ్ ఎలిమెంట్స్. సో పాజిటివ్ ఎలిమెంట్స్కి మనం బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ కనిపెడతాం. సో ఓకే, లెట్ స్టార్ట్ ఫ్రమ్ ది బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. సో ఫస్ట్ అసలు సబ్ అరే ఏంటంటే, సబ్ అరే అంటే కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ ది అరే. సబ్ అరే అంటే కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ ది అరే. సో ఓకే, ఇక్కడ 1 అనేది సబ్ అరే, 1 అనేది ఒక సబ్ అరే. ఇక్కడ 2 3 అనేది కూడా ఒక సబ్ అరే. ఇక్కడ 4,2,3 అనేది కూడా ఒక సబ్ అరే. 4,2,3 అనేది కూడా ఒక సబ్ అరే, రైట్. ఇవన్నీ కంటిన్యూస్ ఎలిమెంట్స్, రైట్, కాన్సిక్యూటివ్ ఎలిమెంట్స్, రైట్. ఇవన్నీ కాన్సిక్యూటివ్ ఎలిమెంట్స్ కాబట్టి వీటిని సబ్ అరే అంటాం. కెన్ ఐ సే దిస్ 1 అండ్ దిస్ 4 యాజ్ ఎ సబ్ అరే? దెన్ ఈ 1,4ని సబ్ అరే అని చెప్పగలనా? నో, ఐ కాంట్ సే దిస్ 1,4 as సబ్ అరే బికాస్ ఇట్స్ నాట్ ఇన్ ఎ కంటిన్యూస్ పార్ట్. బికాస్ ఇక్కడ 1 తీసుకుంటున్నాం, ఇక్కడ 4 తీసుకుంటున్నాం. ఇది కంటిన్యూస్ ఎలిమెంట్ లేదు, అంటే కంటిన్యూస్గా లేదు, ఒక దాని తర్వాత ఒకటి లేదు, కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ సబ్ అరే. సో ఐ కెన్ సే 1,4,4 ఈజ్ ఎ సబ్ అరే. 1,4,4 ఈజ్ ఎ సబ్ అరే. సో దీన్ని మనం సబ్ అరే అని అంటాం. సో సబ్ అరే అంటే తెలిసింది కదా, కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ ది అరే. కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ ది అరే ని మనం సబ్ అరే అని అంటాం. సో ఓకే, మనం బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకి బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. కే వాల్యూ 3 అని ఇచ్చాడు. మనకు లాంగెస్ట్ సబ్ అరే ఇవ్వాలి. ఇక్కడ ఏంటి, లాంగెస్ట్ సబ్ అరే అనేది రిటర్న్ చేయాలి మనం. సో ఇక్కడ అతను ఏం అడుగుతున్నాడంటే, నాకు లాంగెస్ట్ లెంత్ సబ్ అరే, నాకు లాంగెస్ట్ సబ్ అరే లెంత్ కావాలని అడుగుతున్నాడు. సో ఓకే, 1,2 3 వచ్చింది, కే ఈజ్ ఈక్వల్ టు 3. బట్ ఇదేనా నా సబ్ అరే అంటే కాదు, ఇది కాదు నా సబ్ అరే, కాదు ఇది. దెన్ ఐ సే 1,1,1, ఇది కే ఈక్వల్ టు 3. కే ఈక్వల్ టు 3 ఉంది. దీని లెంత్ ఎంత ఉంది? దీని లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఉంది. సో దిస్ ఈజ్ మై లాంగెస్ట్ సబ్ అరే. దెన్ దిస్ ఈజ్ మై లాంగెస్ట్ సబ్ అరే. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే, మనం బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ అనేది 2-pointer అప్రోచ్ యూస్ చేసుకొని చేస్తాం. వి సాల్వ్ ది బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ యూజింగ్ 2-pointer అప్రోచ్. 2-pointer అప్రోచ్ యూస్ చేసుకొని సాల్వ్ చేస్తాం అనమాట. సో 2-pointer అప్రోచ్ చేసుకొని ఎలా సాల్వ్ చేస్తాం అంటే, ఫస్ట్ నేను ఐ పాయింటర్ తీసుకుంటాను. సో ఐ పాయింటర్ అనేది ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేస్తుంది, అండ్ జే పాయింటర్ అనేది కూడా ఫస్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేస్తుంది. ఓకే, ఐ పాయింటర్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేస్తుంది, జే పాయింటర్ అనేది యారేలో ఐటరేట్ చేస్తుంది. ఓకే, ఐ పాయింటర్ అనేది ఎలిమెంట్ని పాయింట్ చేస్తుంది, జే పాయింటర్ అనేది యారే మొత్తాన్ని ఐటరేట్ చేస్తుంది, రైట్. ఓకే, ఇప్పుడు మనం సబ్ యారేస్ని కనిపెట్టాలి. ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు మనం లాంగెస్ట్ సబ్ యారేని కనిపెట్టాలి. లాంగెస్ట్ సబ్ యారేని కనిపెడతాం. 1 2 3 4 1 1 1 1 ఇలాగ మన అన్నిటిని లాంగెస్ట్ సబ్ యారేని మనం ఇలా కనిపెడతాం అనమాట. నేను ఇలా ఐటరేట్ చేస్తాను. 1 1 2 1 2 3 1 2 3 1 1 1 2 3 1 1 1 4 ఇలాగ నేను సబ్ యారేస్ని కనిపెడతాను అనమాట. నేను ఇలాగ సబ్ యారేస్ని కనిపెడతాను. ఎలా చేస్తాను? సో ఓకే, 1 నేను తీసుకున్నాను, జే. దెన్ ఐ సేస్ అగైన్ జే అని 2 పాయింట్ చేస్తుంది. అప్పుడు నా సబ్ అరే ఏమవుతుంది? 1. ఫస్ట్ నా సబ్ అరే అనేది 1, తర్వాత సబ్ అరేస్ 1,2, తర్వాత సబ్ అరేస్ నెక్స్ట్ సబ్ అరే ఏమో 1,2,3 1,2,3. సో ఇలాగ నేను ప్రతి ఒక్క ఎలిమెంట్ని ఐటరేట్ చేస్తాను. నేను ప్రతి ఒక్క ఎలిమెంట్ని ఐటరేట్ చేస్తూ ఎలిమెంట్ని ఐటరేట్ చేస్తూ సబ్ అరే అనేది కనిపెడతాను అనమాట. లాంగెస్ట్ సబ్ అరే అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో ఓకే, ఫస్ట్ ఒక సింగిల్ ఐటరేషన్ అయితే అయిపోయింది, రైట్. ఒక సింగిల్ ఐటరేషన్ అయితే అయిపోయింది ఫర్ దిస్ ఫస్ట్ ఎలిమెంట్కి సింగిల్ ఐటరేషన్ అయితే అయిపోయింది, రైట్. ఫస్ట్ సబ్ అరేకి ఐటరేషన్ అయితే అయిపోయింది. దెన్ ఐ మూవ్ దిస్. దెన్ ఇప్పుడు 2ని పాయింట్ చేస్తున్నాడు. ఇప్పుడు 2కి నేను సబ్ యారేస్ని కనిపెట్టాలి. సో ఐ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ ఎలిమెంట్? నో, మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయకూడదు. జే అనేది ఆల్వేస్ పాయింటింగ్ ఐ. జే పాయింటర్ అనేది ఆల్వేస్ పాయింటింగ్ ఐ పాయింటర్ని పాయింట్ చేస్తుంది, ఓకేనా. జే పాయింటర్ అనేది ఆల్వేస్ పాయింటింగ్ ఎట్ ఐ పాయింటర్. జీ ఈస్ పాయింటింగ్ ఆల్వేస్ ఎట్ ది ఐ పాయింటర్. ఇక్కడ మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తాం, ఇందాక చేసినట్టే మనం సేమ్ రిపీట్ చేస్తాం. సో ఐ అనేది జే పాయింటర్ని పాయింట్ చేస్తుంది. తర్వాత ఇలాగా మనం సేమ్ ఇలానే అన్నిటినీ J2 అనే ఎలిమెంట్కి ఉన్న సబ్ యారేస్ అన్నిటిని చేస్తాం అనమాట. సబ్ యారేస్ అన్నిటిని కనిపెడతాం, సబ్ యారేస్ అన్నిటిని చేస్తాం. అలాగే 2 అనే ఎలిమెంట్కి సబ్ యారేస్ చేస్తాం, సబ్ యారేస్ తీస్తాం, ఓకేనా.
సో అలాగా అన్ని ఎలిమెంట్స్కి తీస్తాం 3కి 1 1 1 1 4 2 3 అన్ని ఎలిమెంట్స్కి మనం సబ్ అరేస్ తీస్తాం అనమాట. సో ఓకే, లెట్స్ ట్రై టు కోడ్ దిస్. ఇంకోటి రాతుంది దీనికి అయితే. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం సింపుల్గా ఒక ఫర్ లూప్ రాసుకుందాం. దట్ ఈస్ ఫర్ ఈక్వల్స్ టు ఐ టు ఎన్ ఐ ప్లస్ ప్లస్. సో ఇది ఫస్ట్ పాయింట్ చేయడానికి ఐ అనేది పాయింట్ చేయడానికి. దెన్ నెక్స్ట్ జే ఈజ్ ఈక్వల్స్ టు 0, జే ఈజ్ ఈక్వల్స్ టు ఐ బికాస్ జే అనేది ఆల్వేస్ పాయింటింగ్ ఐ, రైట్? జే ఈజ్ ఆల్వేస్ పాయింటింగ్ ఎట్ ఐ. సో జే ఈజ్ ఈక్వల్స్ టు ఐ, జే ఈజ్ లెస్ దాన్ ఎన్ అండ్ జే విల్ ఇంక్రిమెంట్. ఓకే, సెకండ్ నేను ఏం చేస్తానంటే సమిషన్ రాసుకుంటాను. సమిషన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 బికాస్ మన సమిషన్ కే ఈజ్ ఈక్వల్ టు 3, కే ఈజ్ ఈక్వల్ టు సమిషన్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సమిషన్ ఈజ్ 3, సమిషన్ ఈజ్ నథింగ్ బట్ సమ్ చేయడం అంటే సబార్ యొక్క సమ్ని మనం సమిషన్ అంటాం. ఓకే, ఇక్కడ సమిషన్ ఎలా చేస్తాం అంటే దానికోసం నేను ఇంకొక లూప్ తీసుకుంటాను. ఫర్ కే ఈజ్ ఈక్వల్స్ టు ఐ టు జే, కే అనేది ఐ టు జే అండ్లో ఐటరేట్ చేస్తుంది. అండ్ సమ్మిషన్ ఈజ్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ కే. ఓకే, ఇలాగ మనం సమ్మిషన్ దీనికి సమ్మిషన్ అనేది కనిపెడతా ఉంటాం. సమ్మిషన్ ఎలా కనిపెడతా అంటే అయితే ఓకే, ఇది 1 ఉంది, 1 2 సమ్ ఎంత 3. సో ఓకే, 1 2 సమ్ ఎంత 3, 1 2 సమ్మిషన్ ఎంత 3. ఇప్పుడు 1 2 3 సమ్మిషన్ ఎంత 6. సో అలాగా మనం ఫస్ట్ సబ్ అరేకి మనం అలా సమిషన్ కనిపెడతాం. తర్వాత సెకండ్ సబ్ అరే 2 3 సమిషన్ ఎంత, సమిషన్ ఈజ్ ఈక్వల్స్ టు 4. సమిషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ సింగిల్ సబ్ అరే 2కి సమిషన్ ఎంత 2. తర్వాత 2 3కి సబ్ అరేకి సమిషన్ ఎంత 5. తర్వాత 2 3 1 సబ్ అరేకి సమిషన్ ఎంత 6. సో ఇలాగ ప్రతి ఒక్క సబ్ అరేకి మనం సమిషన్ కనిపెడతాం. అందుకే మనం ఇది సమిషన్ ప్లస్ ఈక్వల్స్ టు ఆర్ఎఫ్కే అని రాస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది బాగానే ఉంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనం లెంత్ రిటర్న్ చేయాలి. దానికోసం నేను కండిషన్ రాస్తాను. ఇఫ్ సమిషన్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఈజ్ ఈక్వల్ టు 3 కదా, కే ఇక్కడ ఇచ్చారు, కే ఈజ్ ఈక్వల్స్ టు 3. సమిషన్ అనేది కే ఈక్వల్ టు 3 అయినప్పుడు నా లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ అనేది ఫంక్షన్ జే మైనస్ ఐ ప్లస్ 1. వాట్ ఈస్ జే మైనస్ ఐ ప్లస్ 1? ఈ జే మైనస్ ఐ ప్లస్ 1 అంటే ఏంటంటే ఐ టు జే, ఐ పాయింటర్ నుంచి జే పాయింటర్ మధ్యలో ఉన్న లెంత్ అనేది చెప్తుంది మనకి. ఐ పాయింటర్ నుంచి జే పాయింటర్ మధ్యలో ఉన్న లెంత్ అనేది చెప్తుంది. మ్యాక్సిమం లెంత్ అనేది మనకి చెప్తుంది అనమాట. సో లైక్ ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ ఒక పాయింటర్ ఉంది, ఇక్కడ ఒక పాయింటర్ ఉంది, రైట్? ఇక్కడ ఐ పాయింటర్ ఉంది, ఇక్కడ జే పాయింటర్ ఉంది. సో ఇప్పుడు దీని లెంత్ నాకు ఎంత 2. నా లెంత్ ఎంత 2. దిస్ పాయింటర్ లెంత్ ఈ 2 3 లెంత్ ఎంత 2. సో అలాగే మనం చెప్తున్నా అంటే లెంత్. సో అందుకోసం మనం ఇది రాసుకుంటాం. జే ఈజ్ ఈక్వల్స్ టు జే మైనస్ ఐ ప్లస్ 1 అనేది లెంత్గా మనం రాసుకుంటాం. సో తర్వాత మనం జస్ట్ ప్రింట్ లెంత్. సో వి ప్రింట్ ది లెంత్. సో ఇది ఎందుకంటే అంటే లాంగెస్ట్ సబ్ అరేని కనిపెట్టడానికి. దిస్ ఈస్ యూస్డ్ ఫర్ లాంగెస్ట్ సబ్ అరే. దిస్ ఈస్ యూస్డ్ టు ఫైండ్ ది లాంగెస్ట్ సబ్ అరే లెంత్. సో ఇప్పుడు లెటెస్ట్ రైట్ అనలైజ్ టైం కాంప్లెక్సిటీ. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మనం ఇక్కడ 3 లూప్స్ యూస్ చేస్తున్నాం. ఇది 1 2 3 లూప్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఓ ఆఫ్ ఎన్ క్యూబ్. సో మీరు ఇంటర్వ్యూ చెప్పగానే ఇట్స్ అరౌండ్లీ బిగ్ ఆఫ్ ఎన్ క్యూబ్. సో ద టైం కాంప్లెక్సిటీ ఈస్ అరౌండ్లీ బిగ్ ఆఫ్ ఎన్ క్యూబ్. సో ఇది ఇంటర్వ్యూ ఏమంటారంటే సో దిస్ ఈస్ బిగ్ ఆఫ్ ఎన్ క్యూబ్, సో ట్రై టు రెడ్యూస్ ద టైం కాంప్లెక్సిటీ అంటారు. సో టైం కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేయమంటారు కాబట్టి మనం ఇక్కడ టైం కాంప్లెక్సిటీని ఎలా రెడ్యూస్ చేయొచ్చు, బెటర్ సొల్యూషన్లోనే ఎలా రెడ్యూస్ చేయొచ్చు అంటే నేనేం చేస్తానంటే ఇక్కడ ఉన్న లూప్ని తీసేస్తాను. ఐ రిమూవ్ దిస్ లూప్. నేను ఈ లూప్ని రిమూవ్ చేసేస్తాను. ఈ సమిషన్ కూడా రిమూవ్ చేసేస్తాను. నేను ఇక్కడ సమిషన్ రాస్తాను. ఇక్కడే సమిషన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాసి దెన్ ఐ సే నేను దీన్ని యూజ్ చేసుకుంటాను. ఇక్కడే నేను ఎప్పుడైతే సబ్ అరేస్ని కనిపెడుతున్నానో మనం ఎప్పుడైతే 2కి ఎన్ని సబ్ అరేస్ ఉన్నాయో సబ్ అరేస్ ఏమి ఉన్నాయో కనిపెడుతున్నామో అప్పుడే నేను యాడ్ చేసేస్తాను. రైట్? నేను జే పాయింటర్తో ఎప్పుడైతే సబ్ అరేస్ తీస్తున్నామో అప్పుడే మనం ఇక్కడ
అప్పుడే మనం సమ్మేషన్ని కూడా యాడ్ చేసేస్తున్నాం అనమాట. ఓకే, అందుకే నేను ఇది రాశాను సమ్మేషన్ ప్లస్ ఈక్వల్స్ టు కే. సో ఇప్పుడు నేను దీనికి సబారే కనిపెడతాను, టూకి సబారే, టూ ఇస్ సబారే, తర్వాత 2, 3, 2, 3 అనేది కూడా ఒక సబారే. దీనికి అప్పుడే సమ్మేషన్ ఇచ్చేస్తాను. సమ్మేషన్ ఈస్ ఈక్వల్స్ టు 5. ఫస్ట్ సమ్మేషన్ ఈస్ ఈక్వల్స్ టు 2, 2కి సమ్మేషన్, 2, 3కి సమ్మేషన్ 5. ఒకేసారి యారే చేస్తున్నాం మనం. ఓకే, అండ్ సమ్మేషన్ కూడా కనిపెడుతున్నాం. సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ అనేది రెడ్యూస్ అయింది. టైం కాంప్లెక్సిటీ ఈస్ రెడ్యూస్డ్. సో టైం కాంప్లెక్సిటీ ఈస్ రెడ్యూస్డ్ టు big O of n cube. Time complexity is reduced to big O of n cube. రైట్, ఇక్కడ 3 లూప్స్ ఉండేవి మనం, బట్ 2 లూప్స్లోనే సమ్మేషన్ అండ్ సబారేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కాబట్టి టైం కాంప్లెక్సిటీ వచ్చి బిగ్ O of n స్క్వేర్. సో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O of 1. స్పేస్ కాంప్లెక్సిటీ ఇస్ బిగ్ O of 1. సో ఇప్పుడు మనం పాజిటివ్స్, సో ఇప్పుడు మనం బెటర్ సొల్యూషన్ చూద్దాం ఫర్ ద పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. For the positives and negatives. So better solution. So how we find the better solution here is, ఫస్ట్ నేను నా థాట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థాట్ ప్రాసెస్ ఏంటంటే, సో నేను ఒక డాట్ యారే తీసుకున్నాను. ఓకే, నేను ఒక డాట్ యారే తీసుకున్నాను విచ్ కంటైన్స్ డాట్ ఎలిమెంట్స్. డాట్ యారే తీసుకున్నాను విచ్ కంటైన్స్ ఆల్ డాట్ ఎలిమెంట్స్. దెన్ ఐ సే దిస్ ఈజ్ మై యారే. సో ఇది నా యారే అండ్ దీంట్లో డాట్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం నా సబారే, అండ్ సబారే సైజ్ ఇస్ ఎక్స్, అండ్ సమ్మేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఓకే, సమ్మేషన్ అనేది నాకు కే అవుతుంది. రైట్, సమ్మేషన్ అనేది నాకు కే అవుతుంది. సో ఇప్పుడు దిస్ పర్టికులర్ లాస్ట్ 3 డాట్స్ అనేది నాకు కే అవుతుంది. కే అంటే ద సమ్మేషన్. రైట్, కే అంటే తను ఇచ్చే వాల్యూ, యారే ఇచ్చే వాల్యూ తను. సో ఇప్పుడు ఈ సబ్ యారే యొక్క సైజ్ ఏమవుతుంది, ఇప్పుడు ఎంటైర్ సబ్ యారే, మొత్తం సబ్ యారే సైజ్ ఏమో ఎక్స్ అవుతుంది. ఈ 3 డాట్ ఎలిమెంట్స్ సబ్ యారే సైజ్ ఏమో కే అవుతుంది. అండ్ ఈ 2 ఎలిమెంట్స్ సబ్ యారే సైజ్ ఏమవుతుందంటే x minus k. సో ఇది మన ప్రిఫిక్స్ సమ్. సో ప్రిఫిక్స్ సమ్ is equals to x. Prefix sum is equals to x. Prefix అంటే nothing but, prefix అంటే ఇదే. Prefix అంటే right to left. Prefix అంటే right to left. సో రైట్ టు లెఫ్ట్, ఇక్కడ రైట్ టు లెఫ్ట్ ఉన్నవన్నీ ప్రిఫిక్స్ సమ్ యొక్క సైజ్ ఏంటది ఎక్స్ అనమాట. సో ఓకే, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉండొచ్చు, బట్ మనం బెటర్ సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో దీన్ని యూస్ చేసుకొని మనం, ఇది మన థాట్ ప్రాసెస్, దిస్ ఈజ్ అవర్ థాట్ ప్రాసెస్. దీన్ని యూస్ చేసుకొని మనం బెటర్ సొల్యూషన్ సాల్వ్ చేస్తాం. సో లెట్స్ సీ మనం ఎలా బెటర్ సొల్యూషన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఓకే, ఇది మన గివెన్ అరే. సో లెట్స్ డూ ది బెటర్ సొల్యూషన్. సో ఇప్పుడు నేను బెటర్ సొల్యూషన్ ఎలా చేస్తానండి, బెటర్ సొల్యూషన్ నేను హ్యాషింగ్ యూస్ చేసుకొని చేస్తాను. ఐ యూస్ హ్యాషింగ్. నేను సమ్ ఈక్వల్స్ టు 0 గానీ స్లైస్ చేసుకున్నాను, అండ్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 0 గానీ స్లైస్ చేసుకున్నాను. నేను ఒక హ్యాష్ మ్యాప్ తీసుకున్నాను. ఏంటిది, ఒక హ్యాష్ మ్యాప్ తీసుకున్నాను. ఓకే, నేను ఆర్డర్డ్ హ్యాష్ మ్యాప్ తీసుకున్నాను. ఆర్డర్డ్ హ్యాష్ మ్యాప్. సో మనం ఫస్ట్ ఎలిమెంట్ నుంచి ఐటరేట్ చేయాలి. రైట్, ఫస్ట్ ఎలిమెంట్ నుంచి మనం యారేని ఐటరేట్ చేద్దాం. ఫస్ట్ ఇండెక్స్ రాసేసుకున్నాం 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. ఓకే, ఫస్ట్ మనం ఐటరేట్ చేద్దాం యారేలో ఎలా ఐటరేట్ చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి ఐటరేట్ చేద్దాం. ఫస్ట్ ఎలిమెంట్ ఐసే సమ్. ఇప్పుడు సమ్మేషన్ ఏంటిది, నేను 1 పాయింట్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు సమ్ ఏమో 1 అవుతుంది. సమ్ ఏమో 1 అవుతుంది, అండ్ దానికి ఇండెక్స్ ఏమో 0. ఇండెక్స్ ఈస్ 0 అండ్ ఇండెక్స్ ఈస్ 0. దిస్ ఈజ్ అవర్ ఇండెక్స్ అండ్ దిస్ ఈజ్ అవర్ సమ్మేషన్. ఓకే, దెన్ ఐ మూవ్ 2. ఇప్పుడు సమ్ ఏమవుతుంది 1 + 2 ఏమవుతుంది 3. ఇప్పుడు మన సమ్మేషన్ కూడా చేయాలి కదా ఒకేసారి యాజ్ అ బ్యారే కోసం. రైట్, ఇప్పుడు సమ్మేషన్ ఏమవుతుంది 3 అవుతుంది. సమ్మేషన్ ఈస్ 1, సమ్మేషన్ బికమ్ 3.
దెన్ ఐ సే 3 అవుతుంది అండ్ 3 అవుతుంది. లెంత్ ఇక్కడ ఇందాక లెంత్ ఏమో 2కి ఇంక్రీజ్ అయిపోతుంది. లెంత్ 12 అవుతుంది. ఓకే, 1, 2 1, 2 దీని లెంత్ ఎంత? 2. ఎస్, దట్స్ వై లెంత్ ఇస్ 2. ఓకే, సో ఓకే, దెన్ నేను నెక్స్ట్ ఎలిమెంట్ వెళ్తున్నాను. దెన్ నెక్స్ట్ ఎలిమెంట్ ఈస్ 3. సో ఇప్పుడు సమిషన్ 3 + 3 ఏమవుతుంది? 6. ఇప్పుడు నా సమిషన్ ఏంటి? 6. ఫస్ట్ మేము 3ని హ్యాష్ మ్యాప్లో ఇన్సర్ట్ చేసుకుందాం. 3 అండ్ ఇండెక్స్ 1. ఓకే, మనకు సమిషన్ 3 వచ్చింది ఎప్పుడు? అట్ ఇండెక్స్ 1. ఇండెక్స్ 1 దగ్గర మనకు సమిషన్ 3 వచ్చింది. దెన్ ఐ మూవ్ టు ది నెక్స్ట్ ఎలిమెంట్స్, దట్ ఈస్ 3. మన సమిషన్ యాడ్ చేసాం. 3 + 3 6 వచ్చింది సమిషన్. రైట్, ఇప్పుడు ఈ సమిషన్ కూడా మనం ఇన్సర్ట్ చేద్దాం. 6, 2. 2 ఇండెక్స్ దగ్గర నాకు సమిషన్ అనేది 6 వచ్చింది. దెన్ ఐ మూవ్, then it will become 1. 2 + 3, that will become 7. It will become 7. ఇప్పుడు నాకు లాంగెస్ట్ లెంత్ 7. ఇక్కడ మన కే వాల్యూ ఎంత? కే వాల్యూ 3. ఎస్, కే వాల్యూ 3. దెన్ ఐ సీ 7 అయిపోయింది. రైట్, 7ని కూడా నేను ఇన్సర్ట్ చేసేస్తున్నాను. 7, 3 థర్డ్ ఇండెక్స్ దగ్గర మనకు 7 వచ్చింది. దెన్ ఐ మూవ్, దెన్ ఇట్ విల్ బికమ్ 8. సమిషన్ ఇప్పుడు నాకు 8 అయిపోతుంది. రైట్, సమిషన్ ఇప్పుడు నాకు 8 అయింది. 8, 4. ఓకే, summation will become 8, 4 at 4th index. Then I move. Then I'll again summation అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అది 9 అవుతుంది. ఇప్పుడు సమిషన్ అనేది 9 అవుతుంది at index 5. And what will be the length? ఇక్కడ లెంత్ ఏమవుతుంది? Then the length will become 3. Length is become 3. So okay, we find the element longest subarray, that is of length 3. We find the longest subarray of length 3. Right, so this is our longest subarray. We find the longest subarray of length 3. సో ఇక్కడ ఇది ఎలా వర్క్ అయిందో చూద్దాం. సో ఇక్కడ నేను 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను కదా. సో 1, 2, 3 1, 2, 3. సో ఇక్కడ వరకు దీని హోల్ సమిషన్ నాకు 9 వచ్చింది. అంటే ఇక్కడ సమిషన్ 6 వచ్చింది, ఇక్కడ సమిషన్ 3 వచ్చింది. రైట్, 6 ఇక్కడ సమిషన్ 3 వచ్చింది, ఇక్కడ సమిషన్ 6 వచ్చింది. రైట్, ఓకే. సో మనం ఫస్ట్ దీన్ని తీసుకుందాం, ఈ అరే తీసుకుందాం. అరే ఈక్వల్స్ టు 1, 2, 3, 1, 1, 1. ఓకే, ఇక్కడ వరకు తీసుకుందాం. సో ఇక్కడ వరకు ఇక్కడ సమిషన్, ఇక్కడ సమ్ మనకి ఎంత వచ్చింది ఇండెక్స్ కూడా రాసుకుందాం. 0, 1, 2, 3, 4, 5. సో ఓకే, 0, 1, 2, 3, 4, 5. సో ఇక్కడ నాకు సమిషన్ అనేది 6 వచ్చింది, ఇక్కడ నాకు సమిషన్ అనేది 3 వచ్చింది. హోల్ కలిపితే హోల్ సమిషన్ ఈస్ 9. రైట్, బట్ ఇప్పుడు మనకి లార్జెస్ట్ లెంత్ 3 ఎలా వచ్చింది? ఇక్కడ దీని 2, ఇక్కడ ఉన్న దీని ఇండెక్స్ 2 - 5. 2 - 5 చేస్తే మనకి లెంత్ ఎంత వచ్చింది? 3. దిస్ ఈజ్ అవర్ లెంత్. దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ సబారే. దిస్ ఈజ్ ది లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ సబారే. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. అనలైజ్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి వి గో ఆఫ్ n ఇంటూ లాగరిథమిక్ ఆఫ్ n. బికాస్ మనం హ్యాష్ మ్యాప్ యూస్ చేస్తున్నాం, ఆర్డర్డ్ మ్యాప్ యూస్ చేస్తాం. వి యూస్ ఆర్డర్డ్ మ్యాప్. వాట్ ఇఫ్ యూ యూజ్ అన్ఆర్డర్డ్ మ్యాప్? ఒకవేళ మనం అన్ఆర్డర్డ్ మ్యాప్ యూస్ చేసినప్పుడు టైం కాంప్లెక్సిటీ వచ్చేసి వి గో ఆఫ్ n ఇంటూ 1 అన్ఆర్డర్డ్ మ్యాప్. దిస్ ఈస్ ఫర్ ది అన్ఆర్డర్డ్ మ్యాప్. ఓకే, సో సమ్ వర్స్ట్ కేసెస్లో ఒకవేళ యారేలో ఒకవేళ మ్యాప్లో ఏమైనా కొలిజన్స్ ఉంటే అప్పుడు టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n ఇంటూ n అవుతుంది. దట్ ఈస్ బిగ్ ఆఫ్ n స్క్వేర్ if map contains collisions. If map contains collisions, then this is going to be my time complexity. Right, this is going to be time complexity for an ordered map. So this is for the ordered map. And ఇప్పుడు మనం స్పేస్ కాంప్లెక్సిటీ డిస్కస్ చేద్దాం. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O of n. Why big O of n? Because హ్యాష్ మ్యాప్ అనేది యూస్ చేస్తాం మనం. బికాస్ వీఆర్ యూసింగ్ ది హ్యాష్ మ్యాప్ అనేది యూస్ చేస్తున్నాం. సో బికాస్ బిగ్ ఆఫ్ n ఎందుకు అవుతుంది? ఇక్కడ మనం ప్రతి ఒక్క ప్రిఫిక్స్ సమ్ అనేది స్టోర్ చేస్తాం. సో ప్రిఫిక్స్ సమ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ప్రిఫిక్స్ సమ్ వచ్చేసి 6, ఇక్కడ ప్రిఫిక్స్ సమ్ వచ్చేసి 3. సో ఇలాగ మనం మొత్తం ప్రిఫిక్స్ సమ్ వచ్చేసి 9.
ఇలాగ మనం ప్రతి ఒక్క దాన్ని స్టోర్ చేస్తున్నాం కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేది ప్రిఫిక్స్ బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. సో ఓకే, నెక్స్ట్ మనం ఆప్టిమల్ సొల్యూషన్ చేద్దాం. ఓన్లీ ఫర్ జీరోస్ అండ్ పాజిటివ్స్కి ఆప్టిమల్ సొల్యూషన్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే when I was taking the first element and I was just keep on moving, then I was increasing my summation. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఎలిమెంట్ ఒక ఎలిమెంట్కి మనం సబ్ యారే కనిపెడుతున్నప్పుడు ఏమవుతుందంటే మనం రైట్కి మూవ్ అవుతున్నప్పుడు కొద్దీ మనం సమ్మేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది, రైట్. సో ఓకే, సమ్మేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ కే వాల్యూ అతను ఇచ్చాడు, కే ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇచ్చాడు, రైట్. సమ్మేషన్ 6 అని ఇచ్చాడు, హైయెస్ట్ సమ్మేషన్ 6 అని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక వాల్యూ ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఇక్కడ మనకి కే ఈజ్ ఈక్వల్ టు 6, ఇక్కడ మనకి కే ఈజ్ ఈక్వల్ టు 6 అని వచ్చింది. అండ్ ఇంకొంచెం ఫార్వర్డ్ వెళ్ళినప్పుడు కే వాల్యూ అనేది 7 అయిపోతుంది, బికాస్ 6 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 7. 7 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 6, రైట్. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 6 కాబట్టి మనం సమ్మేషన్ని రెడ్యూస్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, సమ్మేషన్ని రెడ్యూస్ చేయాలి, మళ్ళీ కే ఈజ్ ఈక్వల్ టు 6కి తీసుకురావాలి. కాబట్టి సమ్మేషన్కి నేనేం చేస్తానంటే ఫస్ట్ ఎలిమెంట్స్ని స్ట్రింగ్ చేస్తాను, కట్అవుట్ చేస్తాను, రిమూవ్ చేసేస్తాను. అప్పుడు సమ్మేషన్ ఏమవుతుంది, 6 అయిపోతుంది అగైన్, రైట్. దెన్ నేను నెక్స్ట్ అగైన్ ఐటరేట్ చేస్తాను. అప్పుడు నేను నా లెంత్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని లెంత్ని రిటర్న్ చేస్తాను. సో దీనికోసం మనం ఏం చేసేస్తాం అంటే 2 పాయింటర్ అప్రోచ్ యూస్ చేస్తాం. సో వి యూస్ ది 2 పాయింటర్ అప్రోచ్ అండ్ ఐ సే మన సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇనిషియలైజ్ చేద్దాం, అండ్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, వి స్టార్ట్ ద ఐటరేషన్. సో ఐ వాజ్ పాయింటింగ్ హియర్ అండ్ ఐ వాజ్ పాయింటింగ్ ఆల్సో హియర్. 2 పాయింటర్స్ యూస్ చేసి పాయింట్ చేస్తున్నాను నేను. సో ఫస్ట్ ఎలిమెంట్ 1 కాబట్టి సమ్మేషన్ అనేది ఇంక్రీజ్ టు 1. దెన్ ఐ మూవ్, దెన్ అగైన్ నెక్స్ట్ ద సమ్మేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 3. సమ్మేషన్ నెక్స్ట్ 3 అవుతుంది. నెక్స్ట్ ద సమ్మేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 6. సో ఓకే, నెక్స్ట్ సమ్మేషన్ కే ఈక్వల్ టు 6 అయిపోయింది. వాట్ ఈస్ ది లెంత్ ఏమైంది ఇక్కడ లెంత్ ఏంటి, 1 2 3. ఇప్పుడు లెంత్ ఏంటి, నేను అప్డేట్ చేశాను, 3కి అప్డేట్ చేశాను. ఓకే, దెన్ ఐ మూవ్. ఇక్కడ ఇప్పుడు 7 అయిపోయింది, సమ్మేషన్ ఎంత అయింది, 7 అయిపోయింది. బట్ ఇక్కడ ఏంటంటే సమ్మేషన్ 7 అయింది, విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు కే. కే ఈజ్ 6 కాబట్టి విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు కే. కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే స్ట్రింగ్ చేసేస్తాను. స్ట్రింగ్ చేయడం అంటే రిమూవ్ చేసేస్తాం, దాన్ని 1ని రిమూవ్ చేసేస్తున్నాను నేను. ఓకే, 1ని రిమూవ్ చేసేస్తున్నాను. సో వన్స్ నేను 1ని రిమూవ్ చేసేసినప్పుడు దెన్ అగైన్ సమ్మేషన్ అనేది 6 అయిపోతుంది. దెన్ అప్పుడు నేను ఇక్కడ పాయింట్ చేయను, ఇక్కడ పాయింట్ చేస్తాను. ఓకేనా, దెన్ ఐఎమ్ పాయింటింగ్ హియర్, రైట్. నేను ఇంక్రిమెంట్ అయ్యాను, ఇక్కడ నుంచి పాయింట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను 2 నుంచి పాయింట్ చేస్తున్నాను అనమాట. సో ఓకే, దెన్ ఐ మూవ్, దెన్ అగైన్ 6, దెన్ అగైన్ సమ్మేషన్ ఇంక్రీజ్ టు 7. సో సమ్మేషన్ అనేది మళ్ళీ 7కి ఇంక్రీజ్ అయింది. సో నేను 2ని స్ట్రింగ్ చేస్తున్నాను, 2ని మైనస్ చేస్తున్నాను. 7 - 2 ఏమవుతుంది, 2 - 7, 5 అవుతుంది. సో 2 అనేది దాన్ని రిమూవ్ చేసేస్తున్నాం. 2 అనేది దాన్ని రిమూవ్ చేసాం కాబట్టి నేను 3ని పాయింట్ చేస్తున్నాను. 1 అనేది స్ట్రింక్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు సమ్మేషన్ ఎంత అవుతుంది, 5 అవుతుంది. సమ్మేషన్ అనేది 5 అవుతుంది. దెన్ ఐ మూవ్, దెన్ అగైన్ సమ్మేషన్ విల్ బికమ్ 6. ఇప్పుడు నా లెంత్ ఎంత వచ్చింది, ఇప్పుడు నా లెంత్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నా లెంత్ అనేది ఎంత ఉంది, 4 అని ఉంది, రైట్. 4. ఇప్పుడు మన లెంత్ ఎంత ఉంది, 4. సో 4 అనేది మన మ్యాక్సిమం లెంత్, రైట్. 4 అనేది మన మ్యాక్సిమం లెంత్ ఫర్ ద సమ్మేషన్ ఆఫ్ 6. సో సమ్మేషన్ ఆఫ్ 6. సో నెక్స్ట్ అగైన్ ఐటరేట్ చేద్దాం మనం. దెన్ అగైన్ ఇట్ విల్ బికమ్ 7 ఇంక్రిమెంట్ 7 అయింది. మనం ఫస్ట్ 3 ఎలిమెంట్స్ని తీసేస్తాం. 7 - 3 దట్ ఈస్ 4. 7 - 3 దట్ ఈస్ 4. సమ్మేషన్ ఇప్పుడు 4 అయిపోయింది. దెన్ ఐ మూవ్, +4 యాడ్ అవుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ పాయింట్ చేస్తున్నాను. సమ్మేషన్ ఇప్పుడు 4 అయింది, +4 + 4 8 అయింది, రైట్. +4 8 అయింది. సో విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు కే. దెన్ ఐ స్ట్రింగ్ 1 ఎలిమెంట్.
వన్ ఎలిమెంట్ స్ట్రింగ్ చేస్తే ఇప్పుడు 7 అయింది. దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్ కాబట్టి నేను ఇంకొక ఎలిమెంట్ స్ట్రింగ్ చేస్తాను. ఇంకో ఎలిమెంట్ స్ట్రింగ్ చేసినప్పుడు దెన్ ఇట్ విల్ బికమ్ 6 దెన్ ఇట్ విల్ బికమ్ 6 ఇప్పుడు 1 అనేది ఇప్పుడు 1 ఇక్కడ మనం పాయింట్ చేస్తున్నాం, రైట్. ఓకే, తర్వాత నెక్స్ట్ అగైన్ మనం ఇక్కడికి వచ్చేస్తాం. ఇప్పుడు 2 + 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? ఇప్పుడు +2 యాడ్ చేస్తే సమ్మేషన్ అనేది 8 అవుతుంది. మళ్ళీ అగైన్ 8 అవుతుంది. సో మనం మళ్ళీ దీన్ని సమ్మేషన్ని 6కి తీసుకురావాలి. దానికోసం మనం 1 రిమూవ్ చేస్తాం, అప్పుడు 7 అవుతుంది. దెన్ ఐ మూవ్, మళ్ళీ 1 రిమూవ్ చేస్తాం, అలా 6 అవుతుంది, రైట్. మళ్ళీ అగైన్ ఇక్కడికి 6 అయింది, రైట్. దెన్ ఐ మూవ్, దెన్ ఐ యాడ్ +3, ఇక్కడికి లెంత్ ఎంత అయింది? 3 అయింది. బట్ హైయెస్ట్ లెంత్ మన దగ్గర ఎంత ఉంది? 4 ఉంది. సో ఇక్కడ వరకు లెంత్ వచ్చేసి 3 ఉంది, బట్ మనకి హైయెస్ట్ లెంత్ ఎంత ఉంది? 4 ఉంది. దెన్ ఐ సే 3 + 3 యాడ్ చేస్తే మళ్ళీ అగైన్ ఇట్ విల్ బికమ్ 9. సో తర్వాత మనం ఐటరేట్ చేస్తాం. ఒక ఎలిమెంట్ రిమూవ్ చేసినప్పుడు దెన్ ఇట్ విల్ బికమ్ 8. దెన్ నెక్స్ట్ ఎలిమెంట్ ఇంకా ఐటరేట్ చేయడం కుదరదు, ఇక్కడితో ఐటరేషన్ అనేది అయిపోయింది. సో ఇలాగ మనకి లార్జెస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 4గా వచ్చింది, రైట్. సో దిస్ ఈజ్ అవర్ లార్జెస్ట్ ఎలిమెంట్ అనమాట. ఇలాగ మనం 2 పాయింటర్ అప్రోచ్ యూస్ చేసి కనిపెడతాం లార్జెస్ట్ ఎలిమెంట్. సో లెంత్ అనేది కనిపెడతాం ఫర్ ద గివెన్ k ఈజ్ ఈక్వల్ టు 3, k ఈజ్ ఈక్వల్ టు 6, రైట్. ఇప్పుడు మనం టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. టైం కాంప్లెక్సిటీ వచ్చేసి big O of 2n. ఎందుకు టైం కాంప్లెక్సిటీ వచ్చేసి big O of 2n? బికాస్ నేను ఒక ఇచ్చిన యారీలో నేనేం చేస్తున్నా అంటే వైల్ రైట్కి ఐటరేట్ చేస్తున్నాను, అండ్ విత్ ఇన్ ద సేమ్ టైం ఐటరేట్ చేస్తూ ఇప్పుడు కే కన్నా లార్జెస్ట్ ఎలిమెంట్ ఉంటే కే అనేది కే వాల్యూ అంటే 6 కన్నా ఎక్కువ అయినప్పుడు నేను దాన్ని స్ట్రింక్ కూడా చేస్తున్నాను. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చి big O of n అవుతుంది, ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి big O of n అవుతుంది. big O of n అవుతుంది. ఎలా big O of n అవుతుంది? సో ఇక్కడ రాద్దాం క్లియర్గా. సో ఇది మన యారీ, రైట్. దిస్ ఈజ్ అవర్ గివెన్ యారీ. లెట్స్ అస్యూమ్ దిస్ ఈజ్ అవర్ గివెన్ యారీ. సో ఇక్కడ మనం ఫస్ట్ ఐటరేషన్ చేసాం, ఇక్కడ సెకండ్ ఐటరేషన్, ఇక్కడ థర్డ్ ఐటరేషన్, ఇక్కడ తర్వాత మనం మళ్ళీ ఇక్కడ 4th ఐటరేషన్ చేసాం. దెన్ ఇక్కడ మళ్ళీ 5th ఐటరేషన్, 6th ఐటరేషన్, ఇలాగ 7th ఐటరేషన్, 8th, 9th, ఇక్కడ 10th ఐటరేషన్, ఇక్కడ 11th ఐటరేషన్, ఇక్కడ 12th, 13th, తర్వాత ఇక్కడ 0 ఐటరేషన్స్, తర్వాత ఇక్కడ 15th ఐటరేషన్, తర్వాత మళ్ళీ ఇక్కడ 16, 17, 18 ఇలాగ ఐటరేషన్స్ చేసాం, రైట్. ఫర్ దిస్ ఈ అన్ని ఐటరేషన్స్కి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి big O of n, అండ్ ఈ అన్ని ఐటరేషన్స్కి టైం కాంప్లెక్సిటీ వచ్చి big O of n. సో big O of n + n ఈజ్ ఈక్వల్స్ టు big O of 2n. సో ఇలాగ మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి big O of 2n అనేది వస్తుంది అనమాట. సో వాట్ విల్ బి ద స్పేస్ కాంప్లెక్సిటీ? Yes, obviously the space complexity is big O of 1. Space complexity is big O of 1 వస్తుంది స్పేస్ కాంప్లెక్సిటీ.